తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? గెలుపు కంటే కొందరి ఓటమిపైన ఎక్కువ దృష్టి సారించిందా? ఇంతకీ ఎవరా కొందరు? వారిని ఎందుకు ఓడించాలని గులాబీ పార్టీ కంకణం కట్టుకుంది. బీఆర్ఎస్ కు అడుగడుగున ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నమ్మిన వారే నట్టేట ముంచిపోతున్నారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తిరిగి నిలబడేందుకు ఆ పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. 10 ఏళ్ల పాటు పార్టీ పదవులు అనుభవించి మోసం చేసిపోయిన నేతలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో వారిని ఓడించడానికి గులాబీ పార్టీ కంకణం కట్టుకుంది. ఎంపీ ఎన్నికల్లో తాము గెలవడం కంటే పార్టీకి ద్రోహం చేసిన వారిని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు గులాబీ నేతలు. తాము గెలవకపోయినా పర్వాలేదు, వారిని ఓడించాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది బీఆర్ఎస్. కడియం శ్రీహరి కోసం ఎంతో చేసినా పార్టీని మోసం చేశారని బీఆర్ఎస్ హైకమాండ్ రగిలిపోతోంది. కడియం కోసం కీలక నేతల్ని వదులుకున్నారు. పస్తునూరి దయాకర్, ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య కడియం వల్లే పార్టీకి దూరమయ్యారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను పక్కన పెట్టి మరీ ఎమ్మెల్యే సీటును కడియం శ్రీహరికి ఇచ్చింది హైకమాండ్. ఆయన కుమార్తెను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇంత చేసినా కృతజ్ఞత లేకుండా మోసం చేశారన్న భావన బీఆర్ఎస్ అధిష్టానంలో వ్యక్తమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు హరీష్ రావు. కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేను చేసిందన్న హరీష్ రావు తన కూతురుకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చిందన్నారు. చివరి నిమిషంలో పార్టీ మారిన కడియం కార్యకర్తల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇవాళ ప్రతి కార్యకర్తలో కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు? ద్రోహమా కాదా? ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ? నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే. ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ శ్రీహరి గారు చెప్పిండు. కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు. మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ శ్రీహరి గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి.
రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని రంజిత్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ నేతలు గెలిపించుకున్నారు. అయినా జంపై మోసం చేశారని గులాబీ నేతలు వాపోతున్నారు. ఇక దానం నాగేందర్ తీరుపైన కారు పార్టీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో అప్పటిదాకా సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రగతి భవన్ను వీడాల్సి వచ్చింది. దాంతో ఆయన ఎక్కడుండాలన్న చర్చ జరిగినప్పుడు జూబ్లీహిల్స్లో తనకు పెద్ద ఇల్లు ఉందని అక్కడే ఉండొచ్చని దానం ప్రకటించారు. ఇప్పుడు పార్టీ మారిపోయి బీఆర్ఎస్కు పెద్ద షాక్ ఇచ్చారు. అందుకే ఈ ముగ్గురి ఓటమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది.